హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవ్య వినోద్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియో ఎప్పుడంటే నా బర్త్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి నైట్ 12 o'clock వినోద్ కేక్ తెచ్చి సర్ప్రైజ్గా కట్ చేయించింది అనమాట. చాలా మంచిగా అనిపించింది. చిన్న కేక్ అయినా చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఇంకా మార్నింగ్ లేచి నేను ఇంట్లో పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక ఫస్ట్ అయితే బల్కంపేట్లో ఉన్న టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడ దర్శనం చేసేసుకొని అమ్మవారిని నెక్స్ట్ అయితే జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. నాకు ఆ టెంపుల్ చాలా ఇష్టం, అందుకే ఎప్పుడు బర్త్డేకి అయినా సరే నేను అదే టెంపుల్కి వెళ్తాను అనమాట. ఇంకా వెళ్ళే దారిలో ఇలా ఫ్లవర్స్ కనిపించాయి, తీసుకున్నా అనమాట. అంటే పెట్టుకోవాలనుకోలేదు కానీ కనిపించాయని చెప్పి తీసుకున్నాను. టెంపుల్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. టెంపుల్ చాలా బాగుంటుంది అనమాట. మీలో ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా చాలామందికి. నా ఫేవరెట్ టెంపుల్ అనమాట. ఇక్కడ మ్యారేజ్ కాకముందు నుంచి నేను కంటిన్యూస్గా వచ్చేదాన్ని టెంపుల్కి అయితే. ఇంకా రాగానే ఒకసారి టెంపుల్ అంతా రౌండ్ వేసేసాను అనమాట. ఇంకా బండి పార్కింగ్ చేసేసి ఇంకా మేమైతే ఫస్ట్ ఇక్కడ దర్శనం కోసం కావాల్సినవి అయితే తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టి దర్శనానికి అయితే వెళ్తామన్నమాట. ఇంకా ఆలోపు అసలు ఇక్కడ ఫోన్పేలు అస్సలు పనిచేయడం లేదనమాట. ఇంకా ఓన్లీ క్యాష్ అని చెప్పారు. ఇంకా క్యాష్ ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలి కదా, ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూడా ఆ రోజు చాలామంది వచ్చిరనమాట. చాలా క్యూ ఉండే అనమాట. దర్శనం కూడా ఆల్మోస్ట్ ఒక 20 minutes దాకా టైం పట్టింది మాకు, ఎందుకంటే అంత క్యూ ఉండే అనమాట. ఇంకా లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ టెంపుల్ అయితే చాలా నచ్చింది నాకైతే. అంటే ఎప్పుడు చూసినా ఏదో కొత్తగా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇంకా అదొక మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట ఆ రోజు. అది కూడా బర్త్డే కదా, స్పెషల్ డే కదా కొంచెం. ఇంకా దర్శనం చేసేసుకొని మంచిగా ఇక్కడ ఒక 10 minutes అలా కూర్చున్నాం అనమాట టెంపుల్లో. ఇంకా కూర్చున్న తర్వాత ఇంకా నాకైతే పులిహోర, నాకు పెద్దమ్మ టెంపుల్కి వస్తే ఫస్ట్ నచ్చింది ఏంటంటే పులిహోర అనమాట. చాలా బాగుంటుంది అక్కడ. ఇంకా అక్కడ కొంచెం దర్శనం చేసేసుకొని కొన్ని పిక్స్కు వీడియోస్ అయితే తీసుకున్నాం కదా, పిక్స్ వీడియోస్ మస్ట్ కదా, అవి తీసేసుకొని ఇంకా లోపలికి ఇక్కడ బ్యాక్ సైడ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా నాగదేవత గుడి అవన్నీ ఉన్నాయి. అవన్నీ దర్శనం చేసుకుందాం అనేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా అవన్నీ దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ కింద అమ్మవారి చీరలు వేలంపాట వేస్తున్నారనమాట. నేనైతే చూశాను, నాకు అంత ఏం అనిపించలేదు అనమాట. అంటే కొంచెం కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. అంటే మనకి నచ్చిన చీర మన దాకా దొరకాలంటే అదృష్టం ఉండాలి కదా. నేను కూడా కాసేపు వెయిట్ చేశాను అనమాట, నాకేమైనా దొరుకుతుందా అని చెప్పేసి. బట్ నాకు దొరకలేదు చీర. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నాగదేవత దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ రౌండ్స్ తిరుగుతున్నాం అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. నాగదేవత మధ్యలో ఉండి ఇలా పుట్టలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మేమైతే ఒక 5 rounds అయితే వేసి నాగదేవతకి దండం పెట్టేసుకొని ఇక్కడ ప్రసాదం కోసం అయితే వచ్చామన్నమాట. లైన్ చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. అండ్ ఇక్కడ క్యాషే ఎలా అనమాట, ఫోన్పే అస్సలు ఎలా ఉండదు ప్రసాదం దగ్గర. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రసాదం తీసుకొని ఇంకా బయట వెళ్ళి కూర్చొని తిందాం అనుకున్నాము. ఇంకా ఈ క్యూలో ప్రసాదం దొరికినట్టే అనుకున్నాం అనమాట. ఫస్ట్ అంత క్యూ ఉండే, కానీ ఇంకా ప్రసాదం కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తే తప్పులేదనిపించింది. ఇంకా ప్రసాదం దగ్గర ఇది టోకెన్స్ అవి తీసేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా బర్త్డే అంటే ఏమంత ప్లాన్ లేకుండే అనమాట. ఏదో సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. అంత హడావిడి కూడా చేయాలనిపించలేదు. అందుకే ఏదో సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. ఇంకా నా బర్త్డే తర్వాత 2 daysకే గణేష్ చతుర్థి ఉంది కాబట్టి ఇంకా దానికోసం కొన్ని సెలబ్రేషన్ అప్పుడు చేసుకుందాం అనిపించింది అనమాట. అందుకే బర్త్డే నార్మల్గానే చేసుకుందాం అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి లడ్డు ఒక దగ్గర, పులిహోర ఒక దగ్గర ఇస్తారనమాట. అవి తీసేసుకొని ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలామంది ఒక నమ్మకం అనమాట, ఏమనుకున్నా జరుగుతుంది పెద్దమ్మ తల్లి టెంపుల్లో అని చెప్పేసి అదొక నమ్మకం చాలామందికి. ఇంకా నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారనమాట, ఒకసారి అనుకో చాలా బాగా జరుగుతుంది నీకు అని చెప్పేసి చెప్పారనమాట. అప్పటి నుంచి చాలా అలా నమ్మకం అనమాట నాకు కూడా. ఇంకా మంచిగా బయటకు వచ్చి పులిహోర తీసుకొని తింటున్నాం అనమాట. మా మమ్మీ మా డాడీకి పార్సల్ తీసుకున్నాము, మేమైతే తీసుకొని తింటున్నాము. పులిహోర అయితే టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు నేనైతే ఒక ప్యాకెట్ అంతా కంప్లీట్ చేసేసాను అనమాట. ఇక్కడ బయట కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనము ఏమైనా మొక్కు అనుకుంటాం కదా, అమ్మవారికి అంటే అది మేకని కోడిలని బలిస్తారనమాట. అది బ్యాక్ సైడ్ చేస్తారనమాట.
మ్యారేజ్ కాకముందు వచ్చేదాన్ని అనమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఇలా మొక్కు పెట్టుకునేవాళ్ళు అనమాట. ఎప్పుడు చూసినా వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేదాన్ని అనమాట. నన్ను కూడా తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు. అప్పుడు వచ్చేదాన్ని. చాలా మంచిగా అనిపించేది. మంచిగా ఇక్కడే వంట చేసుకొని ఇంకా తిని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇంకా అలా మంచిగా ఇక్కడ త్రిశూలం బాగుందని చెప్పేసి ఇక్కడ నేను వచ్చేసి పిక్స్ తీసుకుంటున్నా. ఇంకా పిక్స్ తీసుకునేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో నాకు ఎంత మంచిగా అనిపించిందంటే ఇక్కడ ఫ్రీ ఐడియల్స్ అయితే పంచుతున్నారనమాట గణేషుణ్ణి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా కొనుక్కోవడం కంటే ఇలా పంచని తీసుకుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దేవుడిని అయితే ఒక దగ్గర పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇంట్లో దేవుని టచ్ చేయకుండా ఎవ్వరు ముట్టుకోకుండా ఆ 2 days అలా ఒక దగ్గర ప్లేస్లో పెట్టి ఉంచేసాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో స్పెషల్స్ అనమాట. ఇంకా కొంచెం నాకైతే వినోద్ హెల్ప్ చేస్తున్నాడు. మా ఇంట్లో వాళ్ళకి నేను చేస్తేనే నచ్చుతుంది అనమాట ఏదైనా సరే స్పెషల్స్. సో అందుకే నన్నే చేయమంటారనమాట. ఇంకా బర్త్డే అయినా సరే చేయాల్సిందే కదా, ఇంకా నేనే చేసేసిన అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి బయట నుంచి తెప్పించుకుందాం అనుకున్నాం కానీ ఇంకా బయట ఫుడ్ ఎందుకు, ఇంట్లోనే మంచిగా చేసుకొని తింటే అయిపోతుంది కదా అనిపించింది. ఇంకా నైట్ అయితే తెప్పించుకుందాం అనుకున్నాము. అందుకే మధ్యాహ్నం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా చేసేసుకున్న తర్వాత ఇంకా తినేస్తున్నాం అందరం కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ జోక్స్ వేసుకుంటూ తినేస్తున్నాం అనమాట. ఇంకా వినోద్ అయితే కేక్ తీసుకురావాలని అడిగిండు అనమాట. కానీ నేను ఏం వద్దని చెప్పిన. ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఎలాగో మనం వద్దన్నా కూడా వాళ్ళు తెస్తారు కదా. ఇంకా వినోద్ అయితే నా కోసం కేక్ తీసుకొని వచ్చిండు అనమాట. కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వెనకాల వచ్చేసి సింపుల్గా డెకరేషన్ అయితే చేసిండు అనమాట నా కోసం సింపుల్గా. ఇంకా కేక్ వచ్చేసి చాలా నచ్చింది అనమాట నాకు. వెనిలా ఫ్లేవర్ 1 kg కేక్ అనమాట. ఇంకా చాలా అంటే రీజనబుల్ కాస్ట్లో తీసుకొని వచ్చింది కేక్ ఫ్యాక్టరీలో తెచ్చిండు అనమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకా మంచిగా అనిపించింది. ఎవరికైనా కేక్ గురించి డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్లో అడగండి, నేనైతే ఇస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంటికి మా మామయ్య ఇంకా 2 మామయ్యలు అయితే వచ్చిండ్రు అనమాట నా బర్త్డే అని చెప్పేసి. ఇంకా వాళ్ళతో కూడా వాళ్ళు రావడం మంచిగా అనిపించింది నాకు. వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నట్టు అయిపోయిందనమాట. ఇంకా మా డాడీ, మా మమ్మీ, ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అందరం కలిసి మంచిగా చిన్నగా సెలబ్రేషన్ అయితే మంచిగా చేసుకున్నాము. ఇంకా తినొచ్చేసి మా మేనమామ అనమాట. మా డాడీకి మేనమామ కొడుకు అనమాట. నాకు మామయ్య అవుతాడు. ఇంకా తను కూడా వచ్చారు. తినొచ్చేసి మా డాడీ వాళ్ళ క్లాస్మేట్ అనమాట. తిను కూడా నాకు మామనే అవుతాడు. ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళతో ఫన్ బాగా ఎంజాయ్ చేసామన్నమాట అందరం కలిసి. ఇంకా ఇక్కడ వచ్చేసి తను నాకు గిఫ్ట్ ఇస్తుంటే నేను తీసుకోలేదన్నమాట. సో అదే ఇక్కడ నవ్వుకుంటున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరం ఫొటోస్ అయితే దిగుతున్నాం. కేక్ కటింగ్ అయిపోయింది కదా. ఇంకా పిక్చర్స్ ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ పిక్చర్సే కదా. ఇంకా పిక్చర్స్ అయితే దిగినాం అనమాట. అలా ఎంజాయ్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్